మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఏదైతే టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి రీలింక్విష్మెంట్ అనేది మనకు ఆప్షన్ ఉంటుందని చెప్పుకోవడం జరిగిందో, సో అదేవిధంగా ఇప్పుడు మనకు టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి రీలింక్విష్మెంట్ ఏదైతే లింక్ ఉందో సో దానికి సంబంధించి మనకు వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మళ్ళొకసారి. సో ఫ్రెండ్స్, ఎవరైతే టీఎస్పీఎస్సీ ద్వారా కానీ మరి వేరే రిక్రూట్మెంట్ సంస్థల ద్వారా ఏదైతే జాబ్ పొందినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మీరు ఈ ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో మాకు అవకాశం వద్దు అని చెప్పేసి, మాకు ఈ జాబ్ వద్దు అని చెప్పేసి మీరు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తద్వారా ఏంటంటే మీకు జాబ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో మిమ్మల్ని ఈ జాబ్కు పరిగణలోకి తీసుకోవద్దని మీరు మీ యొక్క ఒపీనియన్ చెప్పడం ద్వారా మిమ్మల్ని కాకుండా మీ తర్వాత మెరిట్ ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క జాబ్ ఇచ్చే అవకాశాన్ని మీరు కల్పించినటువంటి వారు అవుతారు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ వేరే జాబ్ వచ్చిందో సో వాళ్ళందరూ కూడా ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ దగ్గరికి వచ్చి మీరు మీ యొక్క మిమ్మల్ని ఈ ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి టీఆర్టీ తెలుగు మీడియం సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో మమ్మల్ని ఫైనల్ సెలక్షన్కి మమ్మల్ని తీసుకోవద్దని చెప్పేసి మీ యొక్క ఒపీనియన్ తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా చేసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక నిరుద్యోగునికి మీరు ఒక ఉద్యోగం ఇచ్చినట్లుగా అవుతుందని చెప్పేసి మరి భావించవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆల్రెడీ జాబ్ పొందడం జరిగిందో టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్ కానీ మరి అదేవిధంగా గురుకులాల్లో ఉన్నటువంటి పీజీటీ పోస్టులు కానీ వివిధ పోస్టులు వచ్చినటువంటి అభ్యర్థులు కానీ మరి అదేవిధంగా టీఆర్టీలో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం వచ్చినటువంటి అభ్యర్థులు కానీ ఏ జాబ్ వచ్చినటువంటి అభ్యర్థి అయినా సరే ఈ ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి టీఆర్టీ పోస్ట్ కంటే కూడా బెటర్ జాబ్ ఎవరైతే పొందినటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా విధిగా మీరు ఈ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వచ్చి ఈ లింక్ ద్వారా మీ యొక్క ఒపీనియన్ తెలియజేయాల్సినదిగా మరి కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మరి జాబ్ రాకుండా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీరు చేసే ప్రయత్నం అనేది ఒకరికి జీవితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు మనము ఈ రిలింక్విష్మెంట్ వెబ్సైట్లో ఎక్కడ ఉంది, సో ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుందనేది ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన ఏదైతే మనకు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఉందో సో ఈ టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు వాట్స్ న్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాట్స్ న్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ వాట్స్ న్యూలో ఫస్ట్ ఎస్జిటి ఏదైతే ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్జిటి 53/2017 నోటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో తెలుగు రిలింక్విష్మెంట్ సర్వీస్ అనేది ఉంది. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఈ ఎస్జిటి తెలుగు మీడియం ఎగ్జామినేషన్ రాసినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఉందో ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్స్ అన్ని ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ మీకు జాబ్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్లోకి తీసుకోకుండా మీ తర్వాత ఉన్నటువంటి మెరిట్ వాళ్ళను మరి తీసుకొని మీ యొక్క మీ ప్లేస్లో వాళ్ళను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఒక వేరే వారికి జాబ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. సో ఇది కూడా ఆల్రెడీ జాబ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈ రిలింక్విష్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు వేరే దాంట్లో జాబ్ రాకున్నా కూడా ఇక్కడ వచ్చి మీరు తెలియక పొరపాటున రిలింక్విష్మెంట్ లింక్లోకి వెళ్ళి మీరు సబ్మిట్ చేసినట్లయితే మరి అది కూడా ప్రమాదం ఉంది. సో మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్కి తీసుకోకుండా మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్ తీసుకోకుండా మరి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. సో కాబట్టి ఎవరైతే జాబ్ వచ్చినటువంటి వాళ్ళు వేరే జాబ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆప్షన్ని యూజ్ చేసి మరి మరొకరికి జాబ్ వచ్చే విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన వీడియోలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.